ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను అనమాట ఈరోజు అయితే ఇంకో రెసిపీని అయితే పట్టుకొచ్చిన మన ఉగాది స్పెషల్ బొబ్బట్లు అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కొన్ని చిట్కాలు పాటిస్తే టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి అనమాట ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఇట్లా దూదిలాగా వస్తాయి అనమాట పోలేలు అయితే కాదు గోధుమ పిండి పోలేలు అనమాట మేమైతే పోలేలు అంటాము సో అదనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనమైతే మంచిగా పిండిని ఈ విధంగా పూరి పిండి ఎలా అయితే మనం నానబెట్టుకొని ఉంటామో అదే విధంగా అంటే పూరి పిండి కానీ మనము చపాతి పిండి కానీ ఎట్లా అయితే ఇట్లా ఒత్తుకొని పెట్టుకుంటామో అలా అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇంకో పక్క అయితే నేను శనగపప్పును కూడా ఉడికేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఈ గోధుమ పిండిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మంచిగా ఇట్లా కలుపుకొని అయితే పెట్టేసుకున్న ఫ్రిడ్జ్ లో పోలేలు చేసుకునే ముందైతే ఇట్లా పిండిని అయితే తీసి మనం పూరి పిండి ఎలా కలుపుతామో అలా అయితే మంచిగా సాఫ్ట్ అయితే కలుపుకోవాలి పిండిలో అయితే మనం కొంచెం ఉప్పు పసుపు కంపల్సరీ కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ శనగపప్పు కూడా మనము ఉడికేసుకున్నా అని చెప్పినా కదా మొత్తం అయితే ఇట్లా పొడి అయితే వేసుకున్నాం మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట నా దగ్గర అయితే కొంచెం ప్రిపేర్లో ఉంది దానివల్ల అయితే నేను రోకట్లు వేసి మంచిగా అయితే పొడి వేసుకున్నాను అనమాట అదే పేస్ట్ అయితే చేసుకున్నా దంచుకున్నా కాబట్టి నేనైతే కొంచెం పాకం అయితే పక్క తీసుకొని దంచుకున్నాను అనమాట లేకపోతే రాదు కదా అదే పాకంని దీంట్లో వేసి మంచిగా గట్టిపడేదాకా ఉంచుకున్నాను అనమాట కుక్కర్లో నేనైతే శనగపప్పు ఉడకొని పెట్టుకునేటప్పుడు వాటర్ పోసుకుంటాం కదా శనగపప్పుని అయితే మంచిగా నానబెట్టుకోవాలి ఇంకా శనగపప్పును ఉడికేసుకునేటప్పుడు దాంట్లోనే మనం సోంపు ఇలాంచీలు వేసుకొని ఉడికించుకోవాలి సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు అది ఉడికేటప్పుడే సోంపు ఇలాంచి ఫ్లేవర్ అయితే మంచిగా దానికి ఉడికేటప్పుడే మొత్తం మంచిగా పడుతుంది అనమాట ఇంకా నేనైతే రోకట్లో దంచుకున్నా కాబట్టి కొంచెం అయితే కాస్త పలుకుగా ఉంటుంది అయినా పర్లేదు మనకు టేస్ట్ బాగుంటుంది ఇంకా నేనైతే మెత్తగా దంచుకున్నా మీకు చూడడానికి ఇట్లా కనిపిస్తుంది నేనైతే కుక్కర్లో ఉడకబెట్టుకున్నానో పప్పుని అదే కుక్కర్లో మంచిగా వేసి దగ్గర పడేంత వరకు అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఉంటేనే మనకు దగ్గర పడతా ఉంటుంది ఆ తర్వాత చల్లగాలి పెడితే మంచిగా గట్టి అయితే పడిపోతుంది అనమాట దగ్గర పడిన తర్వాత చల్లగాలికి పెడితే ఈ విధంగా అయితే మనం అస్సలు అంటకుండా కలుపుతూనే ఉండాలి అది దగ్గర పడుతూనే ఉంటుంది అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అయితే పాకంలా ఉంది రావట్లేదు అని చాలా వీడియోస్ చూసాను నేను ఎందుకు మరి అట్లా కాదండి మనము ఇట్లా చేసుకునేటప్పుడు దగ్గరుండి కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉంటే చూడండి అస్సలు అంటకుండా ఉంటుంది అనమాట ఇంకా అట్లా పాకంలా ఉంటుంది కదా కాసేపు అయితే మనం పక్కన పెట్టుకోవాలి పక్కన మొత్తం ఇంకిపోయిన తర్వాత పాకము దగ్గర పడుతుంది మనకు అన్నప్పుడు ఏం చేయాలంటే గాలికి అనేది పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషాల పాటు 5-10 నిమిషాలకి మంచిగా గాలికి పెట్టేసుకుంటే ఆ నీరు అనేది అంటే ఆ పాకం అనేది మొత్తం ఇంకిపోయి చల్లదానికి మొత్తం గట్టి పడిపోతుంది అనమాట దీనికి మెత్తగా అయిపోయింది అంటూ నేను కొన్ని వీడియోస్ అయితే చూసిన సో అట్లా కాదండి కాసేపు అయితే మనము పక్కన పెట్టేస్తే అది మొత్తం పీల్చుకుంటుంది అనమాట సో అంతే దీంట్లో పెద్ద ఏం లేదు అది పాకంలో ఏం ఉండదు గట్టి పడిపోతుంది సో ఇంకా అది గట్టి పడిపోయిన తర్వాత నేనైతే ఫ్యాన్ గాలికి అయితే మంచిగా పెట్టేసిన మంచిగా దగ్గరికి అయితే పడ్డది సో చూసారుగా చల్లారిపోయింది ఇంకా ముద్ద కట్టి కూడా చూపించిన మీకు అండ్ ఇక్కడ పోలే కోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇట్లా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మైదా పిండి దానికంటే నాకు గోధుమ పిండిదే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది కాకపోతే చాలామంది మైదా పిండి దాంతో చేసింది ఇష్టపడతారు మైదా అంతా నాకు నచ్చదు కాబట్టి అంత హెల్త్ కూడా మంచిది కాదు కదండి సో దానివల్ల నాకు ఎందుకో ఇట్లా చేస్తే ఇష్టం అనమాట గోధుమ పిండితో అండ్ చూసారు కదా మంచిగా ఇట్లా ఒత్తుకోవచ్చు అనమాట ఇంకొంతమందిని కూడా చూసాను గోధుమ పిండితో ఇట్లా చపాతీలాగా ఒత్తుకున్నప్పుడు మొత్తం పగిలిపోతూ ఉంటాయి అన్నమాట ఏమట్లా ఉండదు మరి నేను చేసేటప్పుడు అయితే అట్లా రావన్నమాట మంచిగా మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా నేను చేసేటప్పుడు కూడా చూసారు కదా ఫటాఫట చేస్తూ ఉంటాను ఏ మాత్రం పగలకుండా సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మీరు ఒకటే అండి కలుపుకునేటప్పుడు కాస్త పసుపు వేయండి ఆ తర్వాత నూనె అయినా ఆయిల్ అయినా వేసి మంచిగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా సరే వదిలేయండి పక్కన మంచిగా నానుతుంది సో అదనమాట ఇది మెయిన్ అండ్ ఇక్కడ ముద్దలు కడుతూ ఉంటే సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచిగా వస్తున్నాయో ఇంకా పోలేలు కాల్చేటప్పుడు కూడా ఇట్లా పొంగుతున్నాయి అనమాట సో చూడండి ఏ మాత్రమైనా ఇక్కడ పోలే ఉంది అంటే దీని లోపల స్టఫ్ ఉంది అన్నట్టుగా అనిపిస్తుందా లేదు ఈ విధంగా అయితే మంచిగా నెయ్యితో కానీ నూనెతో కానీ మంచిగా వేసుకుంటూ కాల్చుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కాలుస్తున్నప్పుడు అయితే స్మెల్ వస్తుంది చాలా బాగా వస్తుంది ఆ ఇలాంచి ఆ సోంపు అన్నీ వేస్తూ ఉంటాం కదా సో దాని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఒకటి తర్వాత అయితే ఒకటి మీకు చూపిస్తూ ఉన్నా సో చూడండి మనకైతే పిండి వేసి చేస్తున్నా కదా అసలు పిండిలాగా అయితే అస్సలు రావన్నమాట సో ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అన్నీ చేసేసాను సో మీరు చేసుకున్నారా పండగ స్పెషల్ నాకైతే కామెంట్ చేయండి ఈ ఉగాదికి అయితే నేను ఇట్లా పోలేలు అయితే వేసిన అనమాట చాలా ఈజీగా వేసుకోవచ్చు దీంట్లో పెద్ద హడావడి అనేది ఏమి ఉండదు మంచిగా వస్తాయి అనమాట మీరు మైదా కంటే గోధుమ యూజ్ చేయండి గోధుమ మనకు బెటర్ మైదా కంటే ఫైనల్గా అయితే మనకు పోలేలు అయితే రెడీ అయిపోయాయి అనమాట సో చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్.